వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 22న పుట్టినటువంటి వాళ్ళు, అది ఏ ఇయర్ అయినా ఏ మంత్ అయినా సరే, అకార్డింగ్ టు న్యూమరాలజీ చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, పేరు బలం ప్రస్తుతం ఎంత ఉంది అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలనుకుంటే ఎలా అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నాన్న. సో ముందుగా మన ప్రోగ్రాం చూసే ప్రేక్షకులకి వాళ్ళ పేరులో బలం ఎంతుంది, సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. మొదటిది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మీ డీటెయిల్స్ ఈ నంబర్స్కి పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెప్పను. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం పెడితే 100% మీకు లక్ వస్తుంది. సో ఈరోజు 22న పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? సో 22 అనేది ఎనీ మంత్, ఎనీ ఇయర్. 2 చంద్రుడు 2 కలిస్తే వచ్చేది రాహు, కుబేర సంఖ్య. సో 22ని మనము మాస్టర్ నంబర్ అంటాం. సో 22న పుట్టినోళ్ళు దే ఆర్ మాస్టర్స్. విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఈ 22న పుట్టిన వాళ్ళకి చక్కటి పేరు పెడితే తిరుగుండదు. 22 ఆగస్టు పుట్టిన శివశంకర్ వరప్రసాద్ పేరుతో సక్సెస్ లేదు. చాలామంది అడుగుతారు, సార్ పేరులో ఇంత బలం ఉంటుందా అని. సో చిరంజీవిని పెట్టాక సక్సెస్ అయ్యారు. చిరు అన్నాక మళ్ళీ 11 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఇక్కడ బలమంతా పేరులోనే ఉంది. పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవ బలం. సో 22న పుట్టిన వాళ్ళలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అమిత్ షా గారు ప్రజెంట్ హోమ్ మినిస్టర్, రాజేష్ ఖన్నా, నమ్రత, నాగశౌర్య, డైరెక్టర్ తేజ, విజయ్ తలపతి, అమరేష్ పూరి. సో వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప యాక్టర్స్ అండ్ గొప్ప గొప్ప పొలిటీషియన్స్ ఉండే 22nd. సో 22న పుట్టిన వాళ్ళకి డిఫెక్ట్ ఏమంటే వీళ్ళు చాలా నిజాయితీ పరులు, కష్టపడే గుణం ఉన్న వాళ్ళు, ఎంత పనైనా వెనకడి వేయిన వాళ్ళు. బట్ పేరులో నంబర్స్ 70% వాళ్ళకి రాంగ్గా పడతాయి. 4 కానీ 13 కానీ 22 కానీ 31 పుట్టిన వాళ్ళకి విపరీతమైన తెలివి, కష్టపడే గుణము. వీళ్ళు కష్టాన్ని వేరే వాళ్ళకి చేసి వేరే వాళ్ళని కోటీశ్వరులు చేయాలి. వీళ్ళు తక్కువ జీతం తీసుకోవాలి. అదే ఈ 22న పుట్టిన వాళ్ళకి పేరులో నంబర్స్ చక్కగా కుదిరితే వీళ్ళు పట్టిందల్లా బంగారం. సో రిలయన్స్లో ఉండే నంబర్ 40 అంటే 4 అంటే కుబేర సంఖ్య. 22 అన్న 4. 22న పుట్టిన వాళ్ళు కుబేర్లు అవ్వాలి. ఎప్పుడు అవుతారు? పేరులో 12వ నంబర్ 13, 16, 18, 19, 27, 31, 36 లేకపోతే, ఈ 10 నంబర్స్ లేకపోతే వీళ్ళు పట్టిందల్లా బంగారమే. సో వీళ్ళకి ఏ పనైనా సరే చూసి నేర్చుకునే కెపాసిటీ. ఏ పని చేసినా కొంచెం స్లోగా చేస్తారు కానీ పర్ఫెక్ట్గా చేస్తారు. తప్పులు వెతకడానికి, చూపడానికి ఏది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు డైలాగ్ చెప్పినా, డ్యాన్స్ చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయనలాగా ఎవరు చేయలేనట్టు ఉంటుంది. సో విజయ్ తలపతి ఒక మంచి యాక్టర్, అమరేష్ పూరి మంచి యాక్టర్. సో 22nd పుట్టిన వాళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ వీళ్ళకి దయాగుణం ఎక్కువ. సో వీళ్ళని అవమానించిన వాళ్ళని కూడా తొందరగా క్షమించేస్తారు. అండ్ వాళ్ళ అవసరాల్లో ఉంటే సహాయం చేస్తారు. సో మంచి గుణాలు. బట్ 22nd పుట్టి మళ్ళా పేరులో 4 అక్షరాలు లైక్ నాని, బాలు,
ఇలా వాడితే రాహు అయిపోయి డిలే డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ 22న పుట్టిన వాళ్ళ పేరు 5 లెటర్స్లో కానీ 6 లెటర్స్లో కానీ 7లో కానీ 11లో కానీ 11 లెటర్స్లో ఉంటే 11 ఇంకొక మాస్టర్ నంబర్. సో పర్ఫెక్ట్ గ్రోత్, పర్ఫెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఈ 22న పుట్టిన వాళ్ళు ఎక్కువ సినిమా రంగానికి అట్రాక్ట్ అవుతారు. టీవీ ఫీల్డ్, యాంకర్, కెమెరామెన్, ఎడిటర్, మ్యూజిక్. సో ఈ 24 ఫ్రేమ్స్లో 60 to 70% ఉంటారు. సో 1 to 5% డాక్టర్స్, 1 to 5% ఇంజనీర్స్, సో 1 to 5% పొలిటీషియన్స్ అండ్ 5% బిజినెస్ మెన్స్ ఉంటారు. సో ఈ 22న పుట్టిన వాళ్ళకి డబ్బు సంపాదించడం చాలా చాలా సులువు, పేరు బాగుంటే. సో మీ పేరులో ఏమేమి నంబర్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. సో ఈ 22న పుట్టిన వాళ్ళు పనులు స్లోగా అవుతుంటే ఒక గోమేధికం మెడలో డాలర్ రూపంలో 3 క్యారెట్ సిల్వర్లో వేసుకుంటే పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగించి స్పీడ్ చేస్తుంది. గోమేధికం అమృతం లాంటిది. సో వీళ్ళ లక్కీ నంబర్ 4. గోమేధికం బెస్ట్ స్టోన్. లక్కీ కలర్ బ్లూ కలర్, యాష్ కలర్ అండ్ బ్రౌన్ కలర్. అండ్ 8వ తేదీ, 17వ తేదీ, 26వ తేదీ, 9, 18, 20 ముఖ్యమైన పనులు అవాయిడ్ చేయండి. మీకు బాగా కలిసి వచ్చే నంబర్ 4 తర్వాత 5 నంబర్. ఎక్సలెంట్ నంబర్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ జూన్లో పుట్టిన వాళ్ళకి 22న పుట్టిన వాళ్ళకి జూన్ నుంచి అద్భుతంగా ఉండబోతుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో కొన్ని ఇబ్బందులు, ఖర్చులు అండ్ అన్వాంటెడ్ ట్రావెల్ కూడా ఉంటుంది. సెప్టెంబర్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా చక్కగా ఉంటున్నాయి. సో ఈ 22న పుట్టిన వాళ్ళకి మంచి గ్రోత్ జూన్, జూలైలో చూడబోతున్నారు. మేము 22న పుట్టాము, మాకు ఎలాంటి గ్రోత్ లేదు, డెవలప్మెంట్ లేదంటే స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.